ఇంకా కాంగ్రెస్ పార్టీకి ఇంకా పూర్తి స్థాయిలో అవగాహననే రాష్ట్రం మీద రాలేదనిపిస్తుంది. బీబీ పాటిల్‌ను చేర్చుకున్నట్లున్నారు నిన్న. అంటే ఏమైనా హామీ ఇచ్చారా అతనికి? పార్టీలో చేరే వాళ్ళందరినీ చేర్చుకుంటున్నారు. హామీలనేది ఎవరికి టికెట్ ఇవ్వాలనేది అధిష్టానం నిర్ణయిస్తది. దాని తర్వాత టికెట్లు గెలిచే వాళ్ళకి ఎవరికి గెలిచే అవకాశాలు ఎక్కువుంటాయో వాళ్ళకి టికెట్లు కూడా పార్టీ డిసైడ్ చేస్తది. సరే ఈ మధ్య కాలంలో మనం చూసాం వంశీచందర్ మీ పైన బాగా ఆరోపణలు చేస్తున్నారు. ఎందుకు ఆరోపణలు వస్తుంది? దాని గురించి మీరేం చెప్తారు? వంశచంద్ర గురించి మాట్లాడేంత స్థాయి లీడర్ కాదు వంశచంద్ర. వదిలేయండి, ఆయన గురించి టాపికే వేస్ట్. మనం చూస్తూ ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ గతంలో అవినీతికి పాల్పడ్డదని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పదే పదే ఆరోపణలు చేస్తుంది. మీరు కూడా సమర్థిస్తున్నారా? గత ప్రభుత్వం నిజంగా అవినీతికి పాల్పడిందని? ఖచ్చితంగా మేము కూడా ఆరోపణ చేసినాం. అప్పుడు మేము అధికారంలోకి వస్తాం అనుకున్నాం. అవన్నీ వాళ్ళ మీద చేసిన ఆరోపణలు ఏవైతే వచ్చినాయో వాటి మీద అంతా ఎంక్వైరీ చేయించేవాళ్ళం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వాళ్ళు కూడా చెప్పిండ్రు అదే మాట, అవినీతి చేసిండ్రని. కాళేశ్వరం విషయంలో కానీ, మేడిగడ్డ దగ్గర జరిగిన ప్రాజెక్టు ఈరోజు పిల్లర్ మొత్తం కుంగిపోతున్నటువంటి విషయంలోనే కానీ, దాని మీద పెద్ద ఎత్తున క్వాలిటీ లేనటువంటి కన్స్ట్రక్షన్తో ప్రాజెక్టుకే ఈరోజు ప్రమాదం ఏర్పడిందని. సో అనేక ఆరోపణలు బీఆర్ఎస్ పార్టీ పైన ఉన్నాయి అవినీతి పరంగా, ల్యాండ్స్ విషయంలో కానీ. మరి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ సిబిఐ ఎంక్వైరీ వేయండి కాళేశ్వరం పైన మొత్తం ప్రాజెక్టు గురించి, దాని డిజైన్లు కానీ లేకపోతే దాని కాంట్రాక్ట్ చేసినటువంటి పనులపైన కానీ మొత్తం దాని మీద ఎంక్వైరీ, సిబిఐ ఎంక్వైరీ ఏమంటున్నాం. వారు కూడా కోరిండ్రు గతంలో సిబిఐ ఎంక్వైరీ. మరి వాళ్ళ సిబిఐ ఎంక్వైరీకి వెనక్కిపోతుంది కాంగ్రెస్ పార్టీ, జ్యుడిషియల్ ఎంక్వైరీ అవుతుంది అంటున్నారు. మరి దానికోసం ఎందుకు? ఏం ఒప్పందం ఉంది ఇద్దరి మధ్యలో? దేనికి కాంప్రమైజ్ అవుతున్నారు? దేనికి కాంప్రమైజ్ అవుతున్నారు? అది చెప్పాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సిబిఐ ఎంక్వైరీని ఎందుకు కోరడం లేదు? ఎందుకు వాళ్ళు అంటే కోరేదే వాళ్ళే చేయొచ్చు సిబిఐ ఎంక్వైరీ. ఇప్పుడు సిబిఐని మన రాష్ట్రంలో వాళ్ళు ఎలా అంటున్నారు కదా, సిబిఐ బీజేపీ ఒకటే, మేము సిబిఐకి అప్పచెప్పినా కూడా వాళ్ళు ఒకటే, బీఆర్ఎస్ బీజేపీ. సో అందుకే తేలుతుంది కదా, అది తేలుతుంది కదా, ఒకటో కాదో తేలుతుంది కదా. బీజేపీ సిబిఐ ఒకటా కాదా అనేది తేలుతుంది కదా. నువ్వు ఫస్ట్ సిబిఐకి అయితే ఇచ్చి చూడండి. మీకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఏమైనా పిలుపు వచ్చిందా ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత? నేను లేదు, ఎలాంటి పిలుపుకు అవకాశమే మనం ఇవ్వలేదు. అలాంటిది వాళ్ళకు కూడా తెలుసు. నేను నా నేచర్ తెలుసు. వాళ్ళు నన్ను అట్లాంటి ప్రయత్నం కూడా చేయరు కూడా. ప్రతిసారి ఎన్నికలు వచ్చినప్పుడల్లా డీకే అరుణ పార్టీ మారుతుంది అనేది ఒక ప్రచారం వస్తుంటుంది. ఎందుకు ఆ ప్రచారం వస్తుంది? అది కొందరు ఉద్దేశపూర్వకంగా డీకే అరుణని ఇక్కడ నుంచి పంపిస్తే మాకేదో ఛాన్స్ దొరుకుతుంది అనేటటువంటి నాయకులు కొంతమంది ఉండొచ్చు. లేదా డీకే అరుణని ఇట్లా బ్లేమ్ చేయాలి అనేటటువంటి సహించుకోలేనటువంటి వాళ్ళు, అంటే నా యొక్క ఎదుగుదలను చూసి సహించుకోలేనటువంటి వాళ్ళు చేసే ప్రయత్నం కావచ్చు, ప్రచారం కావచ్చు. అవేవి నిజం కాదన్న విషయం పార్టీకి తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. దాంట్లో వాస్తవం లేదని కొందరు ఉద్దేశపూర్వకంగా ఏ విధంగానైనా బ్లేమ్ చేయాలి అనేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కొందరు, అంతే తప్ప దాంట్లో వాస్తవం లేదన్న సంగతి అందరికీ తెలుసు. సో మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత స్వేచ్ఛ బీజేపీ పార్టీలో ఉందా మీకు? ఎక్కడ స్వేచ్ఛ చెప్పండి? కాంగ్రెస్ పార్టీలో ఏం స్వేచ్ఛ? మాట్లాడడానికా? స్వేచ్ఛ అంటే మీన్ ఏంటి? ఇష్టం వచ్చినట్లు మాట్లాడడమే స్వేచ్ఛ. అక్కడ స్వేచ్ఛ అంటే ఏముంటుంది? స్వేచ్ఛ నోటికి వచ్చినట్లల్లో ఇంకేదైనా మాట్లాడేయడం స్వేచ్ఛ. మళ్ళీ మరుసటి రోజు ఇది కాదు అదని చెప్పడం ఓ స్వేచ్ఛ. స్వేచ్ఛకు ఇప్పుడు సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఇంపార్టెంట్ పర్సన్కి. ఆ సెల్ఫ్ రెస్పెక్ట్కి ఆ తగిన గుర్తింపు మర్యాద ఉన్నదా లేదా అనేది ఇంపార్టెంట్. ఆ రెస్పెక్ట్ని కోరుకుంటారు ఎవరైనా నాయకులు. అక్కడ ఉన్నంతకాలం ఎట్లా అడిచివేయాలనే చూసిరు కదా. మొన్న ఎలక్షన్లో మనం చూసాము, బీఆర్ఎస్ ఆల్టర్నేటివ్ బీజేపీ పార్టీ అనుకున్నాము.